శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహరూపం దాల్చి రసాతలమును పోయి హిరణ్యాక్షను వధించి భూమిని నీటి నుండి పైకి తెచ్చి ఎప్పటి వలె నిలిపాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు శ్రీ వరాహస్వామిని అవతారంలో కలియుగంలో భక్తులను కాపాడు భూలోకంలో శాశ్వతంగా ఉండాలని ప్రార్థించారు. వరాహస్వామి వారు కోరినట్లుగా శేషాచలమునందు నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ వరాహస్వామికి పరమ భక్తురాలైన ఒకళాదేవి సపర్యలు చేస్తూ కొండపై ఉండిపోయింది. ఈ ఒకళాదేవి ద్వాపరయుగంలో శ్రీకృష్ణును పెంచి పెద్ద చేసిన ముద్దు ముచ్చట్లు అనుభవించిన యశోదాదేవి శ్రీకృష్ణునికి జరిగిన వివాహాల్లో ఒక్కదాన్ని కూడా కనులారా చూసి ఆనందం పొందలేకపోయింది. అవతార సమయంలో యశోదాదేవి తన కోరికను శ్రీకృష్ణుడితో చెప్పగా, నీ కోరికను కలియుగంలో తీరుస్తానని, అప్పుడే నీవు ఒకళమాలికవై శేషాచలమును శ్రీ వరాహస్వామిని సేవిస్తుంటావని, నేను అక్కడికి వచ్చి నేను కలుసుకుంటానని చెప్పాడు. ఆ యశోదయ కలియుగంలో ఒకళాదేవిగా జన్మించి శేషాచలము శ్రీ వరాహస్వామి ఆశ్రమంలో నివసిస్తూ కాలం గడుపుతున్నాం. ఈ పర్వతానికి వరాహగిరి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు శేషాచలంపై తిరుగుచుండగా చూసిన వరాహస్వామి అతన్ని వైకుంఠవాసునిగా గ్రహించి మాట్లాడతాడు. మాటల సందర్భంలో తన భార్య అలిగి భూలోకంలోకి వచ్చిందని, ఆమెను వెతుకుతూ ఇచ్చటికి వచ్చానని, నాకు కలియుగాంతం వరకు ఇక్కడ నివసించాలని కోరిక కలిగిందని కనుక కొంత స్థలం ఇవ్వమని, దానికి ప్రతిఫలంగా ఉత్తరోత్తర నా దర్శనార్థమై వచ్చే భక్తులు తొలుత నిన్ను సేవించి కానుకలు చెల్లించిన తర్వాత నా దర్శనార్థమై వస్తారని చెప్పాడు. అంతేగాక నీకు ప్రథమ నైవేద్యం జరుగునట్లు చేస్తాను అంటాడు. వరాహస్వామి సంతోషించి కొండపై 100 అడుగుల స్థలం ఇవ్వడానికి సమ్మతిస్తాడు. తనకు సేవలు చేస్తున్న ఒకళాదేవత నీ కోరిక ఫలించే సమయం వచ్చింది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడైన వైకుంఠవాసుడు ఈ కొండపైనే ఉన్నాడు. నా అనుమతితో ఈ కొండపై నివాసం ఏర్పరచుకుంటున్నాడు కనుక వెంకటాచలపతి అనే పేరుతో పిలువబడతాడు. నీవు అక్కడికి పోయి ఆ స్వామి తగిన సేవలు చేయమని కోరుతాడు. ఆమె సంతోషంతో అంగీకరించి వెంకటేశ్వరుని చేరి అతనికి పుత్రవాత్సల్యంతో సేవలు చేస్తుంది. వెంకటేశ్వరుడు ఆమె గత జన్మ వృత్తాన్ని గ్రహించి తల్లిగా తలిచి భక్తి వినయాలతో ప్రేమగా ప్రవర్తిస్తాడు. మాధవుడు అనే బ్రాహ్మడు పూర్వజన్మ సుకృతంచే శేషాచలముందు మరణించిన మరుజన్మలో శేషాచల పర్వత ప్రాంతాన్ని పాలన సువీరుడైన చంద్రవంశపు చోళ రాజుకు జన్మించాడు.